రాజ్యసభ సభ్యత్వం అనేది ఎవరికిస్తే ఏంటి? పార్టీలు ఇష్టం. పార్టీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటది, లేదంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళకో, లేదంటే ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళకోనే. కానీ 4 రాజ్యసభ స్థానాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకింత చర్చ నడుస్తోంది అనేది ఒకటి. ఓకే, జనసేన కోటాలో నిజంగా జనసేనకే ఇచ్చారా, తెలుగుదేశం పార్టీ తీసుకుందా అనేది ఒకటి. అలాగే విజయ్కి ఇవ్వడం మీద కూడా కొన్ని ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. గతంలో ఆయన చిరంజీవి గారిని విమర్శించారు అనేది ఓకే, అది వాళ్ళు నిజంగా జనసేన వాళ్ళు చేస్తున్నారా, లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా తెలియదు. కానీ మొత్తానికి సామాజిక ఈక్వేషన్ల రూపంలోనే ఇచ్చాము అని చెప్పి టీడీపీ చెప్పుకుంటున్నా, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళు అర్హులా కాదనేది కూడా ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇచ్చుకున్నా అది ఇంకా ఒక రకంగా పార్టీలు ఇష్టం. పార్టీలో ఉన్న నాయకుడికి ఇవ్వాలా, లేదంటే ముందు నుంచి జెండా భుజాన్ని మోసినోనికి ఇవ్వాలా అంటే ఇప్పటివరకు అలా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. వ్యాపారవేత్తలకు ఇస్తారు, పారిశ్రామికవేత్తలు. కానీ ఈసారి అలా చెప్పుకొని ఇవ్వడం వల్ల ఇదంతా రచ్చ నడుస్తుందా, లేదు పూర్తిగా తెలుగుదేశం పార్టీ డామినేషన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయా? కంపారిజన్ చూస్తారు. వైసీపీ టైంలో ఎవరికి ఇచ్చారు? అతని పేరేది, మన సుభాష్ చంద్రబోస్, మోపిదేవి. వాళ్ళు అంతకు ముందు ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మంత్రులుగా చేసి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత తీసుకొచ్చి ఎంపీలు చేసి రాజ్యసభ స్థానాలకు పంపించారు. వాళ్ళకి పార్టీ కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చారా లేదా? ఇంకోటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అదే సందర్భంలో పరిమళనత్వాన్ని వాస్తవంగా అయితే కనుక అది అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి. కానీ కేవలం రిలయన్స్ వైపు నుంచి వచ్చినటువంటిది. విజయసాయి రెడ్డి పార్టీని నమ్ముకోవడం ఏంది, జైలుకు కూడా వెళ్ళి వచ్చినట్టు. అందరికీ కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. రెండోసారి ఇచ్చినటువంటి సందర్భంలోనైనా, మూడోసారి ఇచ్చిన సందర్భంలోనైనా అతని దాంట్లో చెప్పడానికి ఇదిగో వీళ్ళు పార్టీతో సంబంధం లేదు, బయటోడికి తీసుకొచ్చి ఇచ్చాడని ఎవరిని చెప్తారు రాజ్యసభ స్థానాల్లో? అది మెయిన్. తీసుకొచ్చి ఇక్కడ ఏమిటి జరుగుతున్నది, బయట నుంచి పరిమళనత్వానికి ఇచ్చాడు, ఇవ్వడానికి కారణం అంబానీ ఆయన వచ్చి కలిసాడు డైరెక్ట్ గా, అందరికీ తెలుసు ఓపెన్. అదే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇంకోటి చీట్ చేయాల, ఏ నాయకుని కూడా నీకు ఇస్తాను, నేను చూస్తాను అడుగుండొచ్చు, ఆశావాహులు ఉండొచ్చు. మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా, ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే కదా జరిగింది. శ్రీదేవి నేను ఇవ్వను అని చెప్పాడు, నిజాయితీగానే ఉన్నాడు. తాడికొండ ఇతను ఇచ్చిన 11 మందిలో చూస్తే అయోధ్య రామిరెడ్డి కావచ్చు, అందరూ కూడా పార్టీ కోసమే ఉన్నారు, పనిచేస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళెవరూ కూడా బయటోడు, పనికి సంబంధం లేడు. అంతకుముందు మేకపాటికే అదే అతను ఎవరు ఇప్పుడు నెల్లూరు ఎంపీగా చేస్తున్నారు వేమిరెడ్డి, అప్పుడు ఇచ్చిన వీళ్ళందరూ కూడా పార్టీ కోసం చేస్తున్నటువంటి కృష్ణయ్య పార్టీ కోసం పనిచేసినటువంటి వాడే, లేకపోతే మొన్న రాజీనామా చేసినటువంటి వాళ్ళలో పార్టీ కోసం పనిచేసాకనే కదా ఇచ్చింది. ఇది జరిగినాయి అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరి కోసం ఇస్తున్నారు అన్నప్పుడు 23 స్థానాలు మాత్రమే వచ్చి క్రిందటిసారి ఓడిపోయినప్పుడేమో వరలరామయ్య పోటీ చేయించారు. అది గెలవరని తెలుసు, కానీ వరలరామయ్యని పోటీ చేయించారు. అప్పుడు ఏంటి, అయ్యో దళిత బడుగు బలహీన వర్గాలకి జగన్ అన్యాయం చేసేది ఏంది అంటే, జగన్ తన దగ్గర ఉన్న సీటు ఒకళ్ళని తీసేసి ఎస్సీ నుంచి ఇచ్చారులే అని చెప్పి వరలరామయ్యకి ఇస్తారా? అటు ఆయన గొల్లబాబురావుకి వీళ్ళందరూ కూడా ఇచ్చుకొచ్చాడు కదా. అతని దగ్గర అయితే ఆ తేడా ఏం లేదు కదా, పార్టీ కష్టపడ్డటువంటి వాడికి ఇచ్చాడు. నువ్వు ఇచ్చేటప్పటికి వరలరామయ్యకి ఏమో ఓడిపోయేటప్పుడు ఇస్తావా? ఇప్పుడు 3 కన్ఫర్మ్ సీట్లు ఇక్కడ ఉంటే ఇప్పుడేమో నువ్వు వరలరామయ్యకి అసలు ఆయన పేరే లేదు. రెండవది ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు, చింతకాయల విజయ్ వీళ్ళు విమర్శిస్తున్నారు, కానీ విజయ్కి ఇవ్వడం కరెక్ట్ అంట నేను. ఎందుకంటే ఒక తరాన్ని క్లోజ్ చేసి ఇంకొక తరాన్ని ఆహ్వానించే సిచ్యువేషన్ ఒక ఎత్తు. అతను కేసులు ఫేస్ చేశాడు. మీరు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఐటీడీపీ అంతకు ముందు నడిపింది అతనే, ఇప్పుడు నడుపుతున్నది అదే. డిజిటల్ తెలుగుదేశం నడిపింది 2019-24 మధ్యలో. జగన్ టైంలో అతనే కదా. అతని మీద కేసులు కూడా పెట్టారు కదా చింతకాయల విజయ్ మీద చాలా సార్లు. అంటే అతను అవన్నీ ఫేస్ చేశాడు కదా. చేసినందుకు ఇవ్వడం ఒక ఆస్పెక్ట్. ఇంకోటి అయ్యన్న పాత్రుడు గారి తరం అయిపోయింది, నెక్స్ట్ తరం వాళ్ళ కుటుంబంలో నుంచి ఇంకొకరికి ఇచ్చినట్టయింది. నెక్స్ట్ ట్రిప్ ఎమ్మెల్యే ఇస్తారేమో అతనికి, ఆ కుటుంబ వారసుడిగా అతన్ని అంగీకరించినట్టు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పులేదు, పార్టీ కష్టపడ్డాడు కదా. ఇంకోటి బీసీ సామాజిక వర్గం నుంచి ఆ ఆస్పెక్ట్ లో ఈ మొత్తం పరిణామంలో విజయ్కి ఇచ్చింది మాత్రం కరెక్ట్, జెన్యూన్.
సామాజిక కోణంలో చూసిన అక్కడ కూడా ఏంటంటే కమ్మ కాపు బీసీ అని 3 వచ్చేసింది ముగ్గురికి కూడా ఒక అది. కాబట్టి ఆ విషయంలో తప్పు లేదు. రెండవది వచ్చేటికి భాష్యం రామకృష్ణది మాత్రం ప్యూర్లీ కార్యకర్తకి మోసం చేయడం. అది డబ్బుల కోసం చేస్తున్నారా లేకపోతే పలుకుబడి కోసం చేస్తున్నారు. అంతకుముందు కనకమేడల రవీంద్ర కుమార్ ఏంటి అప్పుడే ఏది వరలరామయ్యకి ఇస్తున్నారని ప్రచారం చేసి కనకమేడల రవీంద్ర కుమార్ ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్త, సింపతైజరు అనేటటువంటి పదాన్ని వాడుకోవచ్చు మనం. ఈయన కూడా సింపతైజర్ అవచ్చు భాష్యం రామకృష్ణ. కానీ కష్టపడ్డటువంటి నాయకులు కుప్పలు తెప్పలు ఉన్నారు, వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి ఆ మాట్లాడగలిగిన బాధ్యతాయుతమైనటువంటిది ఒక ప్లానింగ్ గా ఉండగలిగినటువంటి వాళ్ళని తీసుకురావాలి కదా పదవిలోకి. పార్టీ కోసం అర్హం శ్రమించిన వాళ్ళు. అసలు ఈ రాజ్యసభ అంశం మొదలైనప్పటి నుంచి కూడా బాగా వినిపించిన పేరు రాజేష్ పేరు బాగా వినిపించింది. ఆ చింతకాయల విజయ్ పేరు కంటే సానా సతీష్ రాజేష్ 2 కన్ఫర్మ్ అని చెప్పి వాళ్ళ పత్రికలో రాసింది. కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ అంటే లోకేష్ గారికి ఇద్దరు సన్నిహితులే, ఈయన చింతకాయల విజయ్ సన్నిహితుడే, ఆయన సన్నిహితుడే ఇద్దరు. కానీ ఆయన పక్కన అంటే ఈయన కోసం ఆయన పక్కన పెట్టాల్సి వచ్చిందా లేదంటే ఇక్కడ ఏం జరిగింది అనుకోవాలి? అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఒకటి లోకేష్ అయితే ఆ ఇద్దరికి కావాలనుకున్నాడు. వాస్తవంగా ఆ 2 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇవ్వడం కష్టం అనుకోవచ్చు. 3 ఉన్నప్పుడు ఇవ్వచ్చు విజయ్కి, ఇది అతనికి రాజేష్కి. కానీ ఇక్కడ ఏంటి అంటే మరి చంద్రబాబు గారు ఏ ఒత్తిడికి లొంగారు? భాష్యం రామకృష్ణ ఒత్తిడికి లొంగడమే ఇక్కడ లోకేష్కి శాపం. అయితే మొన్న ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కొత్తది అనౌన్స్ చేసి రాజేష్ కప్పుడు ఏదైతే నేషనల్ పోస్ట్ ఏదో వచ్చినట్టు వైస్ ప్రెసిడెంట్ అక్కడతో అతనికి ఆపేశారన్న సంగతి అర్థమవుతుంది. అంటే కిలారి రాజేష్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఈయన వెంటే ఉంటారు, బాగా ఇతనికి కాలేజీ డేస్ నుంచి ఇతనితో కలిసి ఉన్నటువంటి అలాంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే పాదయాత్రలో కూడా ఈయన కూడా తిరిగారు, అబ్జర్వ్ చేస్తే కనిపిస్తా ఉంటాడు ఆయన. రాజేష్ ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కేవీపీ అట్లాగో లోకేష్ అట్లాగా. ఇంకోటి ఏంటంటే అతనికి ఆ పదవి కావాలని కూడా అతను అడగలేదు. ఆ పదవి కావాలన్నటువంటి ఫీలింగ్ లోకేష్కి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఎవరన్నా నాయకుడికి ఫోన్ చేసి నేను రాజేష్ మాట్లాడుతున్నాను అంటే ఎవరు నువ్వు అంటారు వాళ్ళు. నేను లోకేష్ గారి తరపున అంటే లోకేష్ గారి తరపున మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు వినలేదే అంటారు. ఇప్పుడు పార్టీ పదవి అంటే పార్టీలో చాలా మంది వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారులే అంటారు. అదే రాజ్యసభ సభ్యుడు లోకేష్ గారి తరపున అన్నప్పుడు సహజంగా కొంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఒకటి ఉండాలి, పార్టీ పరమైన డిజిగ్నేషన్ ఒకటి ఉండాలనేది లోకేష్ ఉద్దేశం. కానీ మరి చంద్రబాబు గారు ఒత్తిడికే లొంగారా లేకపోతే గనక ఏది భాష్యం రామకృష్ణ గారు డామినేట్ చేశారు అక్కడ చూడాలి. అంటే ఇద్దరు ల్యాబీలే, అదే కదా. ఈ ల్యాబీల్లో సానా సతీష్ ల్యాబ్ ఇష్టే, రామకృష్ణ ల్యాబ్ ఇష్టే, రాజేష్ ల్యాబ్ ఇష్టే. లోకేష్ గారి ల్యాబీజ్ అని పక్కన పెట్టేసి ఈ చంద్రబాబు గారి ల్యాబీజ్ అంటే ఇప్పుడు దాంట్లో కోటా పంచుకోవడం లెక్క చూస్తే పార్టీ కోటాలో చింతకాయల విజయ్, ఇతని కోటాలో చంద్రబాబు గారి కోటాలోనేమో భాష్యం రామకృష్ణ, తర్వాత లోకేష్ కోట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంచుకున్నట్టు. అంటే కిలారి రాజేష్ కి ఇస్తే మళ్ళీ సామాజిక వర్గం డామినేషన్ పెరిగిపోద్దని ఆలోచించారా? రెండు కమ్మ అయిపోతే అందుకని ఆపారు నాకు అర్థమైనంత వరకు. ఇంకోటి రెండేంటి, ఇప్పుడు 2 కమ్మ 1 కాపు అయింది. అందుకని బీసీకి చింతకాయల విజయ్కి ఇచ్చారు, సరిపోయింది. అది అందుకని ఆగారు. అది ఫస్టే వచ్చింది ఆ పదం. నేను మొదట వీడియో చేసిన రోజునే ఇట్లా కిలారి రాజేష్ కి జరుగుతోంది అన్నటువంటి సందర్భంలోనే నేను ఆ వీడియోలోనే మెన్షన్ చేశా, 2 కమ్మ అవుతారు అప్పుడు మరి చంద్రబాబు గారు ఒప్పుకుంటారు లేదు తెలదు, 3 కమ్మ అంటే కాబట్టి అన్నటువంటిది. ఇప్పుడు ఇతను కాపు అవుతాడు ఇంకోటి కదా సానా సతీష్. అలాగనే వరలరామయ్య గారికి ఇచ్చుంటే అప్పుడు 4 కమ్మ కాపు బీసీ ఎస్సీ అయి ఉండేది కదా నిజంగా ఈక్వేషన్. అంటే ఇక్కడ లోకేష్ మనిషి కాదు కదా వరలరామయ్య, అది లేదు చంద్రబాబు మనిషి కాదు, ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా పాపం ఆయన. ఫస్ట్ సమస్య ఏంటంటే నేను చెప్పాను కదా పాప ఆయనది ఆ తిరుపతిలోనూ అంతే ఓడిపోయేటప్పుడు ఇచ్చారు, ఎక్కడ రాజ్యసభ ఓడిపోయేటప్పుడు ఇచ్చారు. ఇప్పుడు అంటే ఆయన గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యే చేయడం, కనీసం ఆయన మంత్రిని కూడా భవిష్యత్తులో ఏమైనా ఉంటది ఆయనకు ఒక అవకాశం ఇంకా మేబీ ఇంకా మళ్ళీ ఈ 2 టర్ములు ఉన్నాయి కాబట్టి ఆయన ఏది నాకు ఈయన చూస్తే మోతుకుపల్లి గుర్తుకొస్తాడు. పద్దాక వార్తలేసి చివరికి ఆయన పక్కన పెట్టారు, ఈయన ప్రతిసారి రాజ్యసభని చూపెట్టి పక్కన పెడుతుంటారు, ఈయన వాడుతుంటారు అంతే. అంటే మీడియా వాడుతుందో మళ్ళీ వాళ్ళ సొంత పేపర్ లోనే రాస్తారు, మళ్ళీ వాళ్ళ దాంట్లోనే రాస్తారు. కానీ ఒకటి సార్, లింగంనేని విషయంలో ఎంత బాగా ప్రిపేర్ చేసేసినా పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యూహంగా వెళ్ళినా
వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నించకపోయినా ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారంటే నిజంగా అది మైనస్ ఏనా ఆయనకి రేపు? బేసిక్గా ఒకటే, రాజ్యసభ వచ్చినంత మాత్రాన బలము ఉండదు, బలహీనత ఉండదు పార్టీకి. కానీ ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు జగను ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడైనా, ఇప్పుడు అతను ఎవరు, ఈ రెండో అమ్మాయిని అతని పేరేది దువ్వాడకి ఇచ్చిన, ఎక్కడైనా ఓడిపోయిన తన అభ్యర్థికి ఎమ్మెల్సీలు ఇచ్చాడు, ఓడిపోయిన అభ్యర్థి. లేదంటే ఇంకొక పదవి ఏదో ఒకటి ఇచ్చి పొజిషన్ లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు 23 మంది ఓడిపోయారు. ఆ 23 మందికి దాదాపు ఇచ్చారు కదా, కుప్పంలో భరత్ దగ్గర నుంచి అనేక మందికి ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అటు తను న్యాయం చేసినా కూడా అన్యాయం అని మాట్లాడిన వాళ్ళు, ఇక్కడ వీళ్ళు న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు 11 మంది ఓడిపోయారండి, వాళ్ళకి రేపు ఏమైనా ఎమ్మెల్సీలు ఇస్తే మంచిదే, అంతే కదా. 11 సీట్లు వచ్చిన చోట 11 సీట్లు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన చోట్ల ఓడిపోయిన అభ్యర్థికి కనుక ఎమ్మెల్సీలు ఇస్తే గ్రేట్, రెస్పెక్ట్ ఇవ్వచ్చు వీళ్ళకి. అదే సందర్భంలో వీళ్ళ కోసం ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీలు, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఒక 6-7 ఉన్నారు కదా, ఇవ్వాలి కదా. రాజ్యసభ అయితే ఇచ్చేశారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ అయినా సరే పార్టీ వాళ్ళు చర్చించుకునేటప్పుడు అమ్మా మంచి న్యాయం చేశారా అనే ఫీలింగ్ రప్పించడం అనేది వీళ్ళ బాధ్యత. రప్పించలేకపోయారు అనుకోండి, ఏం జగన్కి ఎవరైనా వెళ్ళి ఎదిరించి మాట్లాడారా ఏంటి? లేదు కదా. తర్వాత పవన్ కళ్యాణ్కి అయినా సరే ఎవడు ఎదిరించే మాట్లాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాగబాబుకి ఇచ్చారంటే అభ్యంతరం తప్పు, ఆయన హరిప్రసాద్ గారికి ఇచ్చిందని తప్పట. కానీ రాజ్యసభ ఇచ్చేటటువంటి సందర్భంలో ఎమ్మెల్యేల విషయంలో మనం వదులుకున్నాం 10-11, రాజ్యసభ వదులుకోవడం ఏంటి మనం? పైగా ఇంక ఇంతేనా కోట అంటే 21 ఇది 2 లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ, ఇంతేనా ఈ టర్మ్ లో? ఇంకా ఈ 3 years ప్రతి టర్మ్ కి ఒకటి ఇస్తామన్నారట కదా. అంటే ప్రతి టర్మ్ కంటే ఇంకా మళ్ళీ 29 కదా, ఈ టర్మ్ 28లో వస్తుంది, 28లో ఒకటి వస్తుంది, 29లో ఒకటి వస్తుంది, 27లో వస్తుంది అనుకుంటా ఒకటి, 27లోనే 28లో. మీకు టోటల్ గా వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 11 మంది అయ్యారు వాళ్ళకి. ఆ పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. కానీ లింగంనేని ఎంపికతో ఎంత కట్టడి చేసినా పార్టీలో అసహనం అనేది కనిపిస్తుందా, కనిపించకుండా మేనేజ్ చేశారు. వాస్తవంగా అయితే ఈ పవన్ కళ్యాణ్ ఈ 10-15 రోజుల హైడ్రామా క్రియేషన్ ఎవరు నోరు మీద పట్ల, వెరీ రేర్ గా ఎక్కడో చిన్న కామెంట్ పెట్టినా అంటే వాళ్ళని తిట్టేసి కంట్రోల్ చేస్తారు. దానికి కమిటీ పెట్టినట్టున్నారు. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, వీళ్ళు కామెంట్ చేసాడు మొన్న ఇదే అనమాట, గబక్కన ఆవేశంలో సరా మనకి పార్టీకి ఆర్థికంగా కూడా వెనుదన్నుగా నిలబడ్డాడు. ఎవరు వెనుదన్నుగా నిలబడ్డారంటే డబ్బులు కమ్ముకున్నట్టు అవుతుంది, అప్పుడు ఆర్థికంగా వెనుదన్నుగా నిలబడ్డారు. అంతే కదా. ప్రాక్టికల్ గా ఒకటి, లింగమనేని ఇంట్లోనే కదా బాబు గారు ఉండేది, మరి అప్పుడు పవన్ కళ్యాణ్ మనిషి ఎట్ట అయ్యాడు ఆయన? లింగమనేనికి సంబంధించిన ఆస్తుల విషయంలోనే కదా అమరావతిలో అతని భూముల మీదకి అలైన్మెంట్ ఆ పక్క నుంచి వెళ్ళింది. అంటే ఎవరు మనిషి? ఇలా మనిషే కదా. అదే పవన్ కళ్యాణ్ మనిషి ఎట్టయ్యాడు, జనసేన మనిషి ఎట్టయ్యాడు? జనసేనకి తెలుగుదేశం మధ్య అనుసంధానకర్త, అమెరికాకి ఇరాన్కి మధ్యన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నది ఎవరు? పాకిస్తాన్. ఇప్పుడు ఈయన అట్టంటోడు, ఇద్దరు స్నేహంగానే ఉన్నట్టే ఉంటారు, కానీ అంతర్లీనంగా ఉంటది. వీళ్ళు ఏమనుకుంటున్నారో లెటర్లో రాయించుకుని తీసుకెళ్తాడు పాకిస్తాన్, వాళ్ళకి చూపెడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు రాసుకుని తీసుకొచ్చి వాళ్ళకి చూపెడతాడు. అట్లాగే ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు చంద్రబాబుకి చూపెడతా. ఈ 5 ఏళ్ల పీరియడ్ లో ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ మళ్ళీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. వాస్తవంగా ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా తెలుగుదేశం కోటాలో పంపించాలి అతను. అంతే కదా. ఎందుకని? తెలుగుదేశం లబ్ధి పొందింది, తెలుగుదేశానికి దూరమైన పవన్ కళ్యాణ్ దగ్గర చేసిన వాళ్ళు లింగమనేని. అలాంటి లింగమనేనికి తెలుగుదేశం కృతజ్ఞత చూపించాలి, కానీ పవన్ కళ్యాణ్ చేత కృతజ్ఞత చూపించేలా చేయడమే విచిత్రం ఇక్కడ. అంటే ఆయనే చెప్పారు కదా పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేశారని. ఎందుకంటే నాకు నవ్వు వచ్చిందల్లా ఏంటంటే 2015 నుంచి పార్టీ కోసం అంటే మరి ఎందుకని ఏ మీటింగ్ లో కనబడ? బహిరంగ సభలు ఇన్ని పెట్టావు కదా నువ్వు, ఎప్పుడైనా స్టేజ్ మీద కనబడ్డాడు ఆయన? లేదా కార్యకర్తల మీటింగ్ లో, నాయకుల మీటింగ్ లో పెట్టావు కదా, ఎప్పుడైనా కనబడ్డాడు అక్కడ? మరి లేనోడు 2015 నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడంటే సెక్యూరిటీ గన్మెన్ కూడా అప్పటి నుంచి కష్టపడి ఉంటారు.
అంతే మరి, వాళ్ళు కూడా ఈ మరి ఎప్పుడు అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి రాజ్యసభ సభ్యుల విషయంలో అయితే ఓకే, అనుకున్నట్టుగా జరిగిందా, కొన్ని మార్పులు జరిగినాయి ఖచ్చితంగా. ఎందుకంటే కిలా రాజేష్ గారికి వస్తుందని ముందు నుంచి వీళ్ళే చెప్పారు. ఆయన ఎందుకు పక్కన పెట్టారు, విజయ్కి ఇవ్వడంలో తప్పలేదు. కానీ ఈ ఈక్వేషన్స్ విషయంలో ఖచ్చితంగా జనసేనలో కాస్తంత అసహనం, అసంతృప్తి అయితే కనిపిస్తుంది. అది పైకి రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు అనుకోలేము.